సపోర్ట్ అయిపోతే ప్రభాకర్ సార్ కెమికల్ చేసిన చెప్తాను ప్రతి ఒక్కరు కూడా మీరు ట్రైనింగ్ అవుతారు కాబట్టి మీరు ఈ రోజు చెప్తున్నా ఇంకెన్ని రోజులు మీకు తెలియదు ఇంకా మీకు 1 వీక్ ఇచ్చారు 3 డేస్ అది మీరు సార్లను నేర్చుకోలేకపోవద్దు మీరు నిజంగా చెప్పమంటే పికరే వద్దు ఎందుకంటే ఆ సార్ల తలకాయ తినాలి మీరు బయటికి వెళ్ళాలి ఎందుకంటే అప్పుడే బాగుపడతాం మనం అంటే నేను చెప్తున్నాను నేను చెప్తాను సార్ వేరే నాలెడ్జ్ లేదు నాలెడ్జ్ తెలుసుకోవాలి సార్ ఇప్పుడు వీళ్ళు మా దగ్గర ఉన్న ప్రోగ్రామ్కి వస్తూ ఉండాలి వీళ్ళు మెంబర్ ప్రోగ్రామ్స్ వస్తే వీళ్ళకి నాలెడ్జ్ వస్తుంది డెఫినెట్ సార్ ఇప్పుడు ఇదేం కాదు ఎవరు కూడా రాదు సార్ ఒకసారి రాదు ఇప్పుడు స్కూల్ పోయినా కూడా ఫస్ట్ ఆన్లైన్ స్టార్ట్ చేస్తే మనం పెద్ద ఎవరు కావట్లేదు నేను చెప్తే మీకు బాగుపడకండి నేను చెప్తున్నాను మరి రైతులు బాగుపడితే మీరు బాగుపడతారు సార్ ఫస్ట్ మీ ఆఫీసులు ఉంటాయి రైతులు బాగుపడాలి మీ ఆఫీసులు ఉంటాయి సార్ ఓపెన్గా నేను ఇచ్చి ఒక 3-4 ఏళ్ళు అవుతుంది ల్యాండ్ ప్రూఫ్ మన ప్రూఫ్ అని చెప్పి సార్ ఇక్కడ దొంగలు తయారు సార్ దొంగలు తయారు అధికారులు కరెక్ట్ లేరు డబ్బులు ఇస్తే ఒకటి అలాంటి వాళ్ళని మనకు ఒక లెటర్ ఉంది తెలిసిన కూడా జీవో ప్రకారం మనం 41 రోజుల్లో మనకు 5 మంది తెలిసి రిపోర్ట్ చేయాలి మనకి వస్తుందా రాకపోతే లెటర్ రాసేయాలి 4 రోజులు లెటర్ రాసేయాలి మనకు అది ఎవరు అడగరు అని అంటే సార్ పోతే బెదిరిస్తారని చెప్పి ఉంటుంది 41 డేస్లో లెటర్ అయితే కాదు రాసేయాలి లెటర్ మనకు దాన్ని బట్టి మనం ఎవరు కూడా చేసుకుంటాం అన్నట్టు భయమని ఇప్పుడు ఏంటంటే భయపడడం ఎందుకు ఇప్పుడు చాలా వరకు క్లాసులలో ఉంటారు కానీ ఇంతవరకు వాడితే తరమే వదిలేస్తారండి ప్రతి రైతు క్లాస్ మీద కంపల్సరీ చెప్తాను ప్రతి ఒక్కరు రైతు ముందుకు వచ్చేవాడు మా ఊపడుతుంది సార్ మీరు ఉంటారు మేము ఉంటాం సార్ రైతులు లేదనుకో అక్కడ ఆగిపోయిన అనుకో ఎవరు రారు బయట నేను ఏ క్లాస్ కూడా చెప్తానండి స్కూల్ అయితే ఉంటాయి నెక్స్ట్ పాలేరులో అయితే మనం వీడియో మనం ఎన్ఎఫ్డీలో కూడా మీటింగ్ అయితే పిలుస్తారండి నాకు ఇచ్చేది 15 నిమిషాలు ఇస్తే కంపల్సరీ 15 నుంచి 20 మినిట్స్ ఇస్తారు 20 మినిట్స్ ఒప్పుకుంది కంపల్సరీ ప్రతి రైతుకి అవగాహన నేర్చుకున్నప్పుడు బాగుపడతారు ఎందుకంటే పోయినాం సార్ టీ ఇచ్చిండు మధ్యాహ్నం టిఫిన్ పెట్టిండు అన్నం పెట్టిండు తిన్నాం తాగినాం ఇంకొచ్చినాం అది ఎప్పుడు మనకు అవద్దు మనకు ఒకరోజు మనిషికి డేట్ పోతే మనం నెక్స్ట్ సంపాదించలేము మీరు వచ్చుకొని నేర్చుకోనికి వచ్చాము ఈరోజు మనం నేర్చుకుని తిరిగి వచ్చాం రైతులు కూడా కష్టపడండి బాగుంటుంది సార్ కూడా చెప్తాను అవసరమైతే మీ నెక్స్ట్ క్లాస్ అన్నప్పుడు సార్ పిలిపిస్తే కంపల్సరీ వచ్చి చెప్పడానికి రెడీ ఉన్నాను దాని గురించి మీకు ఇంకోటి ఆ బ్రీడింగ్ సిస్టమ్ కానీ ఇంకే సిస్టమ్ కానీ నేర్పించడానికి రెడీ ఉన్నాను ఇంకేంటే మే నెల స్టార్ట్ అవుతుంది ఒకరోజు వచ్చి నేను నేర్పించి వెళ్ళిపోవడం రెడీ టెన్షన్ పడకపోవసరం ఏదైనా నెంబర్ ఫోన్ చేయండి చేస్తాను ఇప్పుడు మాకు ఒకవేళ మీకు అమౌంట్ పంపిస్తే మాకు డైరెక్ట్ పంపిస్తామండి ఉంది దాంతో లాస్ అవుతారు అంతే ఒక 10,000 మీదైతే బండి పంపిస్తే బెటర్ కానీ ఈ 1,000-2,000 పంపించినానుకో మీరు మా కంటే ట్రాన్స్పోర్ట్ లాస్ అవుతారు నేను ఇక్కడ మనకి ఏంటంటే ఎల్బీ నగర్ బండి ఉంటుంది మీ కూజర్లో ఖమ్మం పోతుంది ఆ ఖమ్మం కూజర్కి ఇస్తాను